ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను కలిశారా? ఆయన ఇచ్చిన సూచనతో త్వరలోనే సోషల్ సర్వీస్ ప్రారంభించబోతున్నారా అంటే అవునని అంటున్నారు అల్లు వారి సన్నిహితుల వర్గాలు. అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్గా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడా తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తున్నాడు. పుష్ప సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది. తెలుగులో ఈ స్థాయిని అందుకున్న అతి కొద్ది యువ కథానాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. ఆయన పిలుపు అందుకొని ఆచరణలో పెట్టే అల్లు ఆర్మీనే ఉంది. భారీ ఇమేజ్తో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగు రాజకీయాల్లో సక్సెస్ అందుకున్నారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఇదే బాటలోనే అల్లు అర్జున్ కూడా వెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్టు సమాచారం. అయితే ఇప్పుడే వద్దని, కనీసం 10 ఏళ్లు సోషల్ సర్వీస్లో కొనసాగి ఆ తర్వాతే రాజకీయ ప్రకటన చేయాలని అల్లు అర్జున్కు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ సూచించినట్టు సమాచారం. పీకేతో భేటీలో అల్లు అర్జున్, బన్నీవాసు, ఓ బడా పారిశ్రామికవేత్త కుమారుడు పాల్గొన్నట్టు సమాచారం. ప్రశాంత్ కిషోర్ సూచనతో మామ చిరంజీవి స్టైల్లో అతి త్వరలోనే అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ లాంటి సామాజిక కార్యక్రమాలతో జనాల ముందుకు రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రజలకు దగ్గరయ్యేలా తరచుగా పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని అల్లు అర్జున్ నిర్ణయించినట్టు సమాచారం. ఇక అల్లు అర్జున్ రీసెంట్గా పుష్ప 2 సినిమాతో పలకరించారు. అంతేకాదు, ఈ సినిమా అతి తక్కువ సమయంలో 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో ప్రవేశించి సంచలనం రేపుతోంది. అంతేకాదు, బాలీవుడ్లో కూడా పూటకో రికార్డు స్మాష్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకేతో భేటీ అయినట్టు తెలుస్తోంది.